రైట్. సో వెరీ గుడ్ మార్నింగ్. సో మనము ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క గ్రామీణ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనము మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా సో ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకము అనేటువంటిది, అలానే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన అనేటువంటి దానిని డిస్కస్ చేస్తాం. సో వాటిలో మనము వాటిని చూశాక ఈ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన అనేటువంటి పథకాన్ని ఏప్రిల్ 1, 1999 ప్రారంభించి దీనిని ఎన్ఆర్ఎల్ఎంలో భాగంగా చేయడం జరిగింది. సో ఎన్ఆర్ఎల్ఎం అంటే ఏంటిది? ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటిది ఏమని చెప్పుకున్నాం మనము? ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటిది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అని చెప్పుకున్నాం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అన్నాం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అని చెప్పుకున్నాం. సో ఎన్ఆర్ఎల్ఎం అంటే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఎన్ఆర్ఎల్ఎం గా చెప్పుకున్నాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటిది? స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి రోజ్ యోజన. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గార్ యోజన అనేటువంటి పథకాన్ని మనము ఎన్ఆర్ఎల్ఎం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అన్నాం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేటువంటి దానిలో భాగంగా మనము కలిపివేశారు అని చెప్పుకున్నాం. సో దానిని ఎప్పుడు ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి దానిని ఎప్పుడు ప్రారంభించారు? మరి ఈ యొక్క SGSRY అనేటువంటి దానిని స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన SGSRY దీన్ని ఎన్ఆర్ఎల్ఎం లా అంటే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ లో భాగంగా కలిపివేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు కలిపివేశారని అంటున్నాము అనంటే 2011 జూన్ 3న దీనిని కలిపివేశాం. ఓకే, అంటే SGSY అనేటువంటిది లేదిక, SGSRY అనేటువంటిది లేదిక. అది కాస్త ఏ విధంగా మారింది? ఎన్ఆర్ఎల్ఎం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేటువంటి పథకంగా మారింది. సో ఏ ఇయర్ లో మారింది ఇది? 2011 జూన్ 3న దీనిని ఈ విధంగా మార్చారు. 2011 జూన్ 3న దీనిని ఈ విధంగా మార్చారు అని చెప్తున్నాం. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క పథకాలను ఎప్పుడు నేర్చుకున్నా దాంట్లో ఉన్నటువంటి అబ్రివేషన్ చూడాలి. ఎన్ఆర్ఎల్ఎం లో ఎల్ అంటే ఏంటిది? లైవ్లీహుడ్ అంట, జీవనోపాధిని కల్పించటము. సో అంటే బీపీఎల్ వర్గాల వారికి, ఓకే, అంటే నిరుపేదలకి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం కల్పించాలి? లైవ్లీహుడ్, జీవనోపాధిని కల్పించటం అనేది ఈ పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. సో దీనిని ఏ కమిటీ సూచనల మేరకు ప్రారంభించారంటే రాధాకృష్ణ కమిటీ అనేటువంటి సూచనల మేరకు ఈ ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో రాధాకృష్ణ అనేటువంటి కమిటీ సూచనల మేరకు దీనిని ప్రారంభించారు. అయితే ఈ ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి పథకము SGSRY గా ఉన్నటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గా మార్చినటువంటి ఈ పథకాన్ని మనము దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏమని చెప్పుకుంటున్నాము అంటే బీపీఎల్ వర్గాల వారికి, అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వర్గాల వారికి ఏం కల్పించాలి? జీవనోపాధిని కల్పించాలి, లైవ్లీహుడ్ని కల్పించాలి, జీవనోపాధిని కల్పించాలి. ఓకే, రెండవ అంశం ఏం కల్పించాలి అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వర్గాలకి జీవనోపాధిని కల్పించటం అనేటువంటిది, అలానే పావర్టీ ఎలిమినేషన్, పేదరిక నిర్మూలన చేయటం అనేటువంటిది. ఈ రెండు ప్రధాన ఉద్దేశాలతోటి ఈ యొక్క ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటిది, అంటే గ్రామీణ ప్రాంతాలలో, ఎక్కడ ఎన్ఆర్ఎల్ఎం పేరులోనే ఉంది ఎన్ఆర్ఎల్ఎం. ఎన్ఆర్ అంటే ఏంటిది? గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ వర్గాలు, పేద వర్గాలకి, ఓకే, పేదరిక రేఖకు దిగుగా ఉన్నటువంటి వర్గాలకి, జీవనోపాధిని కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశం. జీవనోపాధిని కల్పించడం ద్వారా దేనిని నిర్మూలించాలి? దేనిని దూరం చేయాలి? పేదరికాన్ని దూరం చేయాలి, పేదరికాన్ని నిర్మూలన చేయాలి, పావర్టీ ఎలిమినేషన్ అనేటువంటిది చేయటము. ఈ రెండు ప్రధానమైనటువంటి లక్ష్యాలతోటి జీవనోపాధిని, పేదరిక నిర్మూలన చేయడం అనేటువంటి రెండు ప్రధాన లక్ష్యాలతోటి దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే 2011 జూన్ 3న ప్రారంభించినటువంటి పథకాన్ని మనకి 2015 సంవత్సరం నుంచి
డిఏవై ఎన్ఆర్ఎల్ఎం గా మార్చారు. డిఏవై ఎన్ఆర్ఎల్ఎం గా మార్చడం జరిగింది. డిఏవై ఎన్ఆర్ఎల్ఎం అంటే డిఏవై అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన అంట. డిఏ అలానే ఎన్ఆర్ఎల్ఎం అంటాం. అంటే ఇక్కడ చూడండి, దీన్ దయాల్ అంత్యోదయ ఎన్ఆర్ఎల్ఎం గా పిలుస్తున్నారు. ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? 2015వ సంవత్సరం నుంచి పిలుస్తున్నారు. ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? 2015వ సంవత్సరం నుంచి పిలుస్తున్నారు. అయితే ఇదే 2015 సంవత్సరంలో ఈ పథకాన్ని ఇంకొక రకంగా కూడా పిలుస్తారు. ఈ పథకానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఆజీవిక అంటారు. ఆజీవిక అని పిలుస్తారు. ఎన్ఆర్ఎల్ఎం ఏమని పిలుస్తారు? ఆజీవిక అని పిలుస్తారు. ఎన్ఆర్ఎల్ఎం ని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ని మనం ఆజీవిక అని కూడా పిలవటం జరుగుతుంది. అయితే ఇక్కడ అదే మనం గుర్తుంచుకోవాలి. అంటే మనకి ఫస్ట్ స్కీమ్ ఏముంది? స్వర్ణ జయంతి. ఓకే, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి రోజ్ యోజన, SGSRY అనేటువంటి పథకము. సో ఇది ఈ SGSRY అనేటువంటి పథకం, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన అనేటువంటి పథకము. సో మనకి ఎప్పుడు ప్రారంభించారని చెప్తున్నాం? SGSRY అనేటువంటిది ఏప్రిల్ 1, 1999 ప్రారంభించారు. ఓకేనా? దీంట్లో దేనిని విలీనం చేశారు? IRDP అనేటువంటి పథకాన్ని విలీనం చేశారు. దీంట్లో దేనిని విలీనం చేశారు? IRDP అనేటువంటి పథకాన్ని. సో IRDPతో పాటు ఈ క్రమం గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒకసారి అన్ని రాసి చూపిస్తాను, కంగారం లేదు, ఒక్క నిమిషం చేయండి. ఓకే, రైట్. సో IRDPతో పాటు మరో 5 పథకాలు. IRDPతో పాటు మరో 5 పథకాలు. ట్రైసెమ్ అని, గంగా కళ్యాణ్ యోజన అని, మిలీనియం వెల్స్ పథకము, మిలీనియం బావుల పథకము అనేటువంటిది. ఓకేనా? సరే, మనకి ఇది సిత్రా అనేటువంటిది, సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేటువంటి పథకం, గంగా కళ్యాణ్ యోజన, మిలీనియం బావుల పథకము, సిట్రా, ట్రైసెమ్, IRDP. ఇలా మొత్తం ఎన్ని పథకాలు? IRDPతో కలుపుకొని మొత్తం ఎన్ని పథకాలు? 6 పథకాలు. IRDP + 5. సో 6 పథకాలని దేంట్లో కలిపారు? 6 పథకాలని స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి రోజ్ యోజన అనేటువంటి పథకంలో కలిపేశారు. ఎప్పుడు కలిపేశారని చెప్తున్నాము? ఏప్రిల్ 1, 1999. ఓకేనా? IRDPని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1980 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు. 1980 అక్టోబర్ 2న ప్రారంభించినటువంటి IRDPని మన 5 పథకాలను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ క్రమం అడుగుతారు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. IRDPని మరో 5 పథకాలని కలిపి వేసి SGSRY అనేటువంటి పథకంలో కలపడం జరిగింది. ఈ SGSRY అనేటువంటి దానిని ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 1, 1999లో ప్రారంభించారు. దీనిని మళ్ళీ మనము ఏ విధంగా మార్చారని చెప్తున్నాను? NRLM అనేటువంటి పథకంలో భాగంగా మార్చివేశారు. సో ఇది ఎప్పుడు అంటున్నాము? 2011 జూన్ 3 అంటున్నాం. 2011 జూన్ 3న ప్రారంభించారు. 2011 జూన్ 3న దీనిని ప్రారంభించడం జరిగింది. సో ఈ 2011 జూన్ 3న ప్రారంభించినటువంటి ఈ పథకము అనేటువంటిది సో ఏ విధంగా పిలువబడుతుంది అని చెప్పాము? ఆజీవికగా పిలువబడుతుంది. మరియు మనం ఏమంటున్నాము? దీన్ దయాల్ అంత్యోదయ యోజన. ఓకే, దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గా పిలువబడుతుంది. సో ఇది ఎప్పటి నుంచి పిలువబడుతుంది అంటే 2015వ సంవత్సరం నుంచి పిలువబడుతుంది. 2015వ సంవత్సరం నుంచి పిలువబడుతుంది. ఓకేనా? సో అయితే ఈ పథకం యొక్క నిర్వహణ కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శాతం నిధులను కేటాయిస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వము 75% నిధులని అందిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 25% నిధులని అందించాలి. రాష్ట్ర ప్రభుత్వము 25% నిధులని అందించాల్సి ఉంటుంది. ఏ పథక నిర్వహణ కోసము? NRLM అనేటువంటి పథకాన్ని నిర్వహణ కోసం అమలు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులను అందిస్తుంది? 75% నిధులను అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 25%. అదే ఒకవేళ ఈశాన్య రాష్ట్రాలలో అయితేనేమో 90% కేంద్ర ప్రభుత్వము అందిస్తుంది, మరియు 10% రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఖర్చుని పథకాన్ని అమలు చేయడం కోసం అయ్యేటువంటి ఖర్చుని భరిస్తాయి. ఇది ఓవరాల్ గా మన ఆజీవిక అనేటువంటి పథకానికి సంబంధించినటువంటి దాని యొక్క పథకం ఎప్పుడు ప్రారంభించారు, దాని యొక్క లక్ష్యాలు ఏమిటి అనేటువంటి అంశం గురించి మనము మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమంటున్నాము అనేది ఒకసారి మీరు
దాని యొక్క పూర్తి వివరణ చూద్దాం. సో ఏమంటున్నాను, ఐఆర్డిపి అనేటువంటిది 1980 అక్టోబర్ 2 ప్రారంభించారు. ఆ పథకాన్ని ఎస్జిఎస్ఆర్వై అనేటువంటి పథకంలో 1999 ఏప్రిల్ 1 దీన్ని ఈ 6 పథకాలని కలిపి ఎస్జిఎస్ఆర్వైగా మార్చారు. ఎప్పుడు 1999లో. అలానే 2011కు వచ్చేసరికి ఆ పథకం ఏ విధంగా మారింది, ఎన్ఆర్ఎల్ఎం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గా మారింది. సో దీనికి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అనేటువంటి పేరుని ఎప్పుడు యాడ్ చేశారు, 2015లో యాడ్ చేశారు. ఓకేనా. సో దీన్నే 2015 నుంచి ఇంకా ఏ విధంగా పిలుస్తున్నారు, ఆజీవిక అనేటువంటి పథకంగా కూడా పిలవటం జరుగుతుంది. సో ఏ కమిటీ సూచనల మేరకు దీనిని ప్రారంభించారని చెప్తున్నాము, రాధాకృష్ణ కమిటీ సూచనల మేరకు దీనిని ప్రారంభించడం జరిగింది. సో రాధాకృష్ణ కమిటీ సూచనల మేరకు ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. సో మనకి ఎగ్జామ్ లో దీనిని క్వశ్చన్ గా ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సింపుల్ గా అడుగుతారు, చూడండి చాలా జాగ్రత్తగా. క్వశ్చన్, ఓకే, కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆజీవిక అనే పథకానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశాన్ని గుర్తించండి. ఒకసారి మనము స్కీమ్స్ లో జనరల్ గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాం. సరికాని అంశాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఓకే. సో అంటే అసలు ఆజీవిక అంటే ఏందో తెలియాలి మనకి. ఐఆర్డిపి, ఎస్జిఎస్ఆర్వై, ఓకేనా, ఫుడ్ ఫర్ వర్క్, డ్వాక్రా, ఓకే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇలా చదువుకుంటూ వెళ్తాం. రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ గర్ల్స్, రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ బాయ్స్, ఇలా చదువుకుంటూ పథకం. కానీ ఆ పథకాలకి ఇతర పేర్లతో పిలువబడేటువంటి పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో అజీవిక అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి పథకం గుర్తు రావాలి. ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి పథకం గుర్తు రావాలి. ఏమడవచ్చు, సో మనకి బీపీఎల్ వర్గాలలో ఉన్నటువంటి గ్రామీణ పేద వర్గాలలో వారికి జీవనోపాధిని కల్పించడం మరియు పేదరిక నిర్మూలన అనేటువంటిది ఈ పథక ప్రధాన లక్ష్యాలు అంటాడు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు. 1వ ఆప్షన్. రెండవది 2015 నుంచి దీనిని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఎన్ఆర్ఎల్ఎం గా పిలుస్తున్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఎన్ఆర్ఎల్ఎం గా పిలుస్తున్నారు. 3వ ఆప్షన్. ఓకే, 3వ ఆప్షన్, ఈ పథకాన్ని అమలు చేయటం కోసం కేంద్ర రాష్ట్ర నిధుల వాటా 60:40 60-40% నిష్పత్తిలో కేంద్ర రాష్ట్రాలు ఈ యొక్క పథక నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చులు భరిస్తాయి. అలానే 4వ అంశం. ఓకే, 4వ అంశం ఏమంటాడు, దీనిని రాధాకృష్ణ కమిటీ సూచనల మేరకు దీనిని ప్రారంభించడం జరిగింది అని అడుగుతారు. రాధాకృష్ణ కమిటీ సూచనల మేరకు దీనిని ప్రారంభించారు. ఓకే, ఆ విధంగా మనకి దీన్ని ఇంకా ఎలానైనా అడుగుతూ ఉండవచ్చు. ఓకే, సో దీనిని ఈ పథకాన్ని, ఓకే, సో ఇంకా ఏమని అడగవచ్చు, దీంట్లో మనకి ఇంకొక అంశం కూడా అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే, ఈ పథకాన్ని ఎన్ఆర్ఎల్ఎం అనే పథకాన్ని 2015 నుంచి ఆజీవిక అని పిలుస్తున్నాం. ఓకే, ఈ ఆజీవిక అనేటువంటి పథకానికి సంబంధించింది ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి పథకాన్నే 2015 నుంచి మనం ఆజీవిక అనేటువంటి పేరుతో కూడా పిలుస్తున్నాం. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇచ్చినప్పుడు మనకి ఏంటిది, ఎన్ఆర్ఎల్ఎం, అసలు ఆజీవిక అంటే ఏంటో గుర్తు రావాలి.
అజీవిక అంటే ఏంటిదో గుర్తు రావాలి. ఏంటిది? ఎన్ఆర్ఎల్ఎం. ఎన్ఆర్ఎల్ఎంనే అజీవిక అంటున్నాం. ఓకే, అది ఎప్పుడు ప్రారంభించారు? ఒకవేళ డేట్ కూడా అడగొచ్చు. ఒకవేళ ఇదే ప్లేస్ లో ఏమడగొచ్చు, 2011 జూన్ 3 నుంచి దీన్ని ప్రారంభించారు అని కూడా ఒక ఆప్షన్ పెట్టవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏం పెట్టవచ్చు, 2011 జూన్ 3 నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు అని కూడా అడగవచ్చు. ఓకే, మరి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిది? సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. ఏమన్నాడండి ఇక్కడ? సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశము అని అంటే ఇక్కడ మనము జాగ్రత్తగా చూసినట్లయితే ఏంటిది? జీవనోపాధి ఎన్ఆర్ఎల్ఎం పథకంలోనే ఉంది, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. గ్రామీణ ప్రాంత ప్రజలకి, పేదరిక వర్గాలకి జీవనోపాధిని కల్పించటం కరెక్టే. పేదరిక నిర్మూలించటం కరెక్టే. దీనిని 2015 నుంచి DAYNRLM గా పిలుస్తున్నారు, ఇది కూడా కరెక్టే. ఈ పథకానికి కేంద్ర రాష్ట్రాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి? 60-40% ఖర్చు పెడుతున్నాయి, తప్పు. రాధాకృష్ణ కమిటీ సూచనల మేరకు దీనిని ప్రారంభించారు, కరెక్టే. ఓకే, ఎన్ఆర్ఎంఎల్ అనే పథకాన్ని అజీవికగాన్ని కూడా పిలుస్తారు, అజీవిక అంటే ఎన్ఆర్ఎల్ఎంఏ, రైట్, ఇది కూడా కరెక్టే. సరికాని అంశం ఏది? 60-40 అనేది సరికాదు. ఎంత శాతం నిధులను ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వము అని అంటే 75, 75 and 25% ఖర్చు పెడుతుంది. ఈశాన్య రాష్ట్రాలలో అయితే 90-10% ఖర్చు పెడుతుంది, 90-10% ఖర్చు పెడుతుంది. ఓకేనా? సో దీనిని ఎప్పుడు ప్రారంభించారు? 2011 జూన్ 3. ఓకేనా? ఈ విధంగా మనకి అంటే ఏంటిది? ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి పథకానికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి ఒక్క లక్ష్యము కూడా గుర్తు ఉండాలి. ఓకేనా? సో ఏ విధంగా గుర్తుండాలి? 2011 జూన్ 3న ప్రారంభించారు, రాధాకృష్ణ అనేటువంటి కమిటీ సూచనల మేరకు ప్రారంభించారు. ఇంకా కూడా అడగవచ్చు, ఇంకొక ఆప్షన్ కూడా చేయొచ్చు. దీన్ని SGSRY అనేటువంటి పథకాన్ని ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి పథకంగా మార్చడం జరిగింది, లేదా NRM లో విలీనం చేయడం జరిగింది అని కూడా అంటారు, అది కూడా కరెక్టే. ఓకే, సో ఇవన్నీ కూడా గుర్తుండాలి. అలానే దీనికి కేటాయించేటువంటి నిధులేంటి, ఏ కమిటీ సూచనల మేరకు దీన్ని ప్రారంభించారు, అలానే దీనిని 2015 నుంచి ఏమని పిలుస్తున్నారు, 2015 నుంచి దీనికి ముందు ఏమొచ్చి యాడ్ అయింది ఈ పథకానికి? దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అనేటువంటి పేరు యాడ్ అయింది. ఓకేనా? ఇవన్నీ అంశాలు గుర్తుంటేనే నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతావు. అంటే ఏంటిది? స్కీమ్స్ని ఎలా చదవాలి అని అంటే మనము స్కీమ్స్ని సమగ్రంగా చదవాలి. సమగ్రంగా. సో ఏ పథక విలీనంతో ఇది ఏర్పడింది, ఓకే, సో ఎప్పుడు ప్రారంభించారు, ఓకే, ఎప్పుడు ప్రారంభించారు, ఏ కమిటీ సూచనల మేరకు దీనిని ప్రారంభించారు, ఓకే, పథకం యొక్క లక్ష్యాలు ఏంటివి, పథకం యొక్క లక్ష్యాలు ఏంటివి, ఒకవేళ క్వశ్చన్స్లో అడిగినప్పుడు సరైన అంశాలు ఏమిటి, సరికాని అంశాలు ఏమిటి అని కూడా అడుగుతాడు. కాబట్టి మనం ఏంటిది? పథకం యొక్క కంప్లీట్ లక్ష్యాలని మనం చూడాలి. ఓకేనా? సో ఆ విధంగా మనము ఒక స్కీమ్కి సంబంధించి ఒక ఫ్లో చార్ట్ అనేటువంటిది ఉండాలి. ఓకే, ఇది SGSRY నుంచి విలీనం జరిగింది, NRLMగా మారింది 2011లో. ఓకే, ఇది 1999లో SGSRYగా ఉంది. సో దీన్ని మళ్ళీ మనము దీన్ దయాళ్ అంత్యోదయ యోజన NRLMగా ఎప్పుడు మార్చారు? 2015లో మార్చారు. 2015 నుంచి దీనిని ఏమని పిలుస్తున్నాము? అజీవిక అని పిలుస్తున్నాము. ఓకేనా? ఈ మూడు గనక మీకు గుర్తున్నట్టయితే, ఈ ఫ్లో గనక, ఈ ఇయర్స్ గనక గుర్తుంటే ఈ యొక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయటం అనేది వెరీ ఈజీగా ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయటం అనేది ఈజీగా ఉంటుంది. అర్థమైందా? సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. రైట్? సో ఆ విధంగా మనము స్కీమ్స్ని, మనము క్వశ్చన్స్ని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది NRLMకి సంబంధించి ఉన్నటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్కీమ్ ఏంటిది? DRDA, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఫస్ట్ దీన్ని ఇంగ్లీష్లో కూడా రాసుకుంటే అబ్రివేషన్స్ అడిగితే అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, సో నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి పథకం ఏంటిదంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటాం. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, జాతీయ. ఇది ఏజెన్సీ, లాస్ట్ది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాను? డిఆర్డిఏ. ఓకేనా? ఇది అప్రోచ్ కాదు, ఒకసారి అబ్రివేషన్స్ అడగవచ్చు. డిఆర్డిఏని విస్తరించండి అని అడగచ్చు.
వాడేమంటాడు, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అప్రోచ్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. సో మనము చాలా ఫ్లోలో అందరికీ తెలిసినవి, అందరం 4-5 సార్లు చదువుకొని ఈ గ్రూప్ 2 ప్రపంచంలోకి, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క ప్రపంచంలోకి వస్తాం. గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రపంచంలోకి వచ్చి ప్రిపేర్ అవుతుంటాం. ఈ అశోక్ నగర్లో ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతాం. కానీ చాలా ఫ్లోలో సింపుల్గా ఒక చిన్న అందరం చదివిందే, కానీ ఏదో ఒకటి ఎగ్జామ్ హాల్లో తప్పు చేస్తాం. కాబట్టి ఏంటంటే 1కి 4 సార్లు మనము క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడే వాడు దానిని క్వశ్చన్ని ఏ విధంగా అడుగుతున్నాడు. డిఆర్డిఏ అనగానే 1999లో ప్రారంభించారు అనేది ఎవరైనా చెప్తారు, ఓకేనా. కానీ దానికి డిఆర్డిఏకి సంబంధించి సమగ్రంగా చెప్పగలగాలి, ఎన్ఆర్ఎల్ఎంకి సంబంధించినటువంటి స్కీమ్కి సంబంధించి సమగ్రంగా చెప్పాలి. ఏ పథకాన్ని విలీనం చేశారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు డిఏవై ఎన్ఆర్ఎల్ఎంగా మారింది, ఓకేనా. దానికి కేంద్ర రాష్ట్ర నిధుల వాటా ఎంత, ఈశాన్య రాష్ట్రాల నిధుల వాటా ఎంత, ఏ కమిటీ సూచనల మేరకు ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది ప్రారంభించింది. ఈ విధంగా మనము పథకాలను కనుక అధ్యయనం చేస్తే మనము మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఈ యొక్క ఇండియన్ సొసైటీ అనేటువంటి దాంట్లో భాగంగా మనము ఈ యొక్క టాపిక్స్ని నేర్చుకున్నాం. సో ఇక్కడ చూడండి, జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ అనేటువంటి దాన్ని ఏమంటున్నాం, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇది అప్రోచ్ కాదు, అథారిటీ కాదు, ఓకేనా. అలానే మనకి ఏంటిదండి, ఇది ఏజెన్సీ అంటున్నారు. ఈ యొక్క జిల్లా, ఓకేనా. సో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ జిల్లా స్థాయిలో గ్రామీణ, మరి డిఆర్డిఏ అనేటువంటి సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిది, జిల్లా స్థాయిలో గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, అలానే సంక్షేమ పథకాల అమలు తీరుని పర్యవేక్షిస్తుంది, ఓకేనా. మనకి డిఆర్డిఏ మనకి ఏంటిది, జాతీయ స్థాయిలో అయితే ఎన్ఐఆర్డి అని ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని ఉంది. అంటే దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి పథకాల రూపకల్పన, వాటి యొక్క అమలు తీరుని పర్యవేక్షించడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయడం కోసం ఎన్ఐఆర్డి అనేటువంటి సంస్థ జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. ఎక్కడుంది అది ఎన్ఐఆర్డి అనేటువంటిది, మన యొక్క రాజేంద్ర నగర్, హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లోనే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి సంస్థ ఉంది, ఓకేనా. అలానే రాష్ట్ర స్థాయికి వస్తే అపార్డ్, ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ అంట, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంట. అది కాస్త తెలంగాణలో TSIPRDగా మారింది. ఏ విధంగా మారింది, TSIPRD అంట, తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థగా మారింది. అంటే ఏంటిది, జాతీయ స్థాయిలో గ్రామీణ అభివృద్ధి పథకాల పనితీరుని పర్యవేక్షించడం, గ్రామీణ సంక్షేమ పథకాలని అమలు తీరుని పర్యవేక్షించడంలో భాగంగా ఎన్ఐఆర్డి ఉంది. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అపార్డ్ అనేటువంటి సంస్థ ఉంది. అలానే తెలంగాణలో TSIPRD అనేటువంటి సంస్థగా ఉంది. అలానే జిల్లా స్థాయికి వస్తే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేటువంటి సంస్థగా ఉంది, ఓకేనా. ఇది సో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఏమున్నాయి అంటున్నాము, ఎపెక్స్ బాడీ ఏంటిది, ఎన్ఐఆర్డి, ఓకేనా. అలానే APARD అనేది ఏంటిది, అది గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి సంస్థ. ఎక్కడది, ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో. ఇది తెలంగాణలో ఏ విధంగా మారిందంట, TSIPARD అనేటువంటి సంస్థగా మారింది. తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పంచాయతీ రాజ్, ఓకే, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ యొక్క సంస్థగా మారిపోయింది, ఓకేనా. ఇది క్రమం, ఓకే. మరి జిల్లా స్థాయిలో ఏముందట, ఇది DRDA అనేటువంటిది ఉంది, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేటువంటి సంస్థగా ఉంది. సో దీనిని ఎప్పుడు ప్రారంభించారు, ఏప్రిల్ 1, 1999 ప్రారంభించారు. ఈ మరి యొక్క DRDA అనేటువంటి సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిది, ఇప్పుడే చెప్పాం కదా, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుని పర్యవేక్షించటం, సంక్షేమ పథకాలని అమలు తీరుని పర్యవేక్షించటం, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు సూచనలు ఇవ్వటం. అంటే జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది అని సలహాలు సూచనలు ఇవ్వటం అనేది ఈ DRDA సంస్థ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదే ఇక్కడ మనం చెప్పుకుంది.
అలానే మరి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం అనేది ఈ యొక్క సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అదే ఇక్కడ మనం రాసుకుంది, అమలు తీరుని పర్యవేక్షించటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారాన్ని అందించడం అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వ విభాగాలని సమన్వయపరచడం అనేటువంటిది కూడా ఈ యొక్క డిఆర్డి అనేటువంటి సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా చెప్తారు. అలానే నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి రోషిని అంట. ఈ రోషిని అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2013వ సంవత్సరంలో ప్రారంభించారు. రోషిని అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2013వ సంవత్సరంలో ప్రారంభించారు. సో ఏంటి ఈ యొక్క రోషిని అని అంటే, మనకి సాధారణంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ లాంటి జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోనూ, ఈ ఛత్తీస్గఢ్ ఆంధ్ర బోర్డర్లోనూ, దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లోనూ నక్సల్ ప్రభావితం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఈ నక్సలిజానికి ఎందుకు ఎక్కువగా ఈ యొక్క ప్రజలు ఆకర్షితులవుతున్నారు, ఎందుకు ఈ నక్సలిజానికి యువత ఎక్కువగా ఆకర్షించబడుతుంది అంటే ప్రధాన కారణం 1 అక్షరాస్యత ఎక్కువగా లేకపోవటం, 2 నిరుద్యోగం అనేటువంటిది ఎక్కువగా ఉండటం, పేదరికం ఎక్కువగా ఉండటం, అలానే ప్రజల్లో అభివృద్ధిలో ఈ యొక్క వర్గాలని భాగస్వామ్యం చేయకపోవటం వల్ల వాళ్ళు నైరాశ్యం అనేది ఏర్పడుతుంది. అంటే నిరుద్యోగులలో ఎప్పటికీ అసంతృప్తి ఉన్నా, ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, పేదరికం ఎక్కువగా ఉన్నా, మన ప్రధాన అభివృద్ధిలో వీళ్ళని భాగస్వాములు చేయకపోయినప్పుడు నక్సల్కి ఆటోమేటిక్గా ప్రభావితమవుతారు. సో ఈ యొక్క సమస్యని పరిష్కరించడం కోసం 2013లో కేంద్ర ప్రభుత్వం రోషిని అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. అంటే ఎక్కడైతే యువత ఈ నక్సల్కి ప్రభావితం అవుతున్నారో వాళ్ళకి నైపుణ్య శిక్షణను అందించి ఉపాధి అవకాశాలను కల్పించడం. సో నిరుద్యోగమే ప్రధాన కారణం కాబట్టి ప్రభుత్వమే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి నైపుణ్య శిక్షణను అందించి నక్సలిజానికి దూరంగా వీళ్ళని ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో 2013 జూన్ 7న ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో స్కిల్ డెవలప్మెంట్ని అందించడం మరియు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించడం. రోషిని అనగానే ఈ పదం మనం గుర్తు ఏం రాయాలి? నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో యువతకి శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ అందించడం, ఈ యొక్క పదం గుర్తు రావాలి. అలానే ఏం చేయాలి? నైపుణ్య శిక్షణ ఇవ్వటంతో పాటు మరొకటి ఏంటిది? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించటం, అంటే ఉపాధి అవకాశాలని కల్పించటం అనేది ఈ యొక్క రోషిని అనేటువంటి పథకము కల్పిస్తుంది అనేది. అయితే ఎక్కువగా ఈ యొక్క ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఎక్కువగా ఈ యొక్క నక్సలిజానికి ప్రభావితం అవుతుంది కాబట్టి ఆ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి నక్సల్ ప్రభావం లేకుండా చూడటం అనేది రోషిని అనేటువంటి పథకం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాం. అలానే నెక్స్ట్ స్కీము ఏఏవై అంత్యోదయ యోజన, అంత్యోదయ అన్న యోజన అంటున్నాం. అంత్యోదయ అన్న యోజన అంటున్నాం. ఇదే పథకము 2000 ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2000 డిసెంబర్ 25న ప్రారంభించారు. అంత్యోదయ అన్న యోజన ఏఏవై అనేటువంటి స్కీమ్. అంత్యోదయ అన్న యోజన అనేటువంటి స్కీమ్. మరి మనకి జనరల్గా ఒక చిన్న విషయాన్ని మన అందరం కూడా ఆస్పిరెంట్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో జనరల్గా ఈ పదం ఏం వాడతాము? ఒకసారి ఈ స్కీమ్లోకి వెళ్ళే ముందు బీపీఎల్ అని వాడతాం. అంటే ఏంటిది? బిలో పావర్టీ లైన్ అంటాం. పేదరిక రేఖకు దిగువగా ఉన్నటువంటి వర్గాలని మనం ఏమంటాము? బీపీఎల్ వర్గాలు, పేద వర్గాలు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అని అంటాం. మరి పేదరిక రేఖ అంటే ఏంటిది? పిఎల్, పావర్టీ లైన్ అంటున్నాం. ఓకేనా? సో జనరల్గా ప్రజల్ని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతిని ఆధారంగా విభజించాల్సి వచ్చినప్పుడు ఎకానమీలో ఏం చేస్తారు? మనము పిఎల్, పావర్టీ లైన్ అంటాము. పేదరిక రేఖని గుర్తిస్తారు. ఓకేనా? దీనికి దిగువగా ఉన్నటువంటి వర్గాలను ఏమంటారు? బీపీఎల్ వర్గాలు అని అంటారు. దీనికి దిగువగా ఉన్నటువంటి వర్గాలను ఏమంటారు? బీపీఎల్ వర్గాలు అని అంటారు. దీనికి ఎగువగా ఉన్నటువంటి వర్గాలను ఏమంటారు? ఏపీఎల్ వర్గాలు, అబవ్ పావర్టీ లైన్, పేదరిక రేఖకు ఎక్కువ పైన ఉన్నటువంటి వాళ్ళు అంటారు. ఓకేనా? ఈ బీపీఎల్లో ఉన్నటువంటి వర్గాల్లో కూడా ఇంకా పేదలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటారు? అంత్యోదయ వర్గాలు అంటారు. ఓకేనా? అంత్యోదయ వర్గాలు అంటారు. ఓకే, అది చెప్పడం కోసం మీకు ఇది ఇక్కడ నేను డ్రా చేశాను. ఏమంటున్నాను? పేదరిక అంటే
ప్రజలలో వారి యొక్క ఆర్థిక స్థితిగతి ఆధారంగా వాళ్ళ యొక్క పరిస్థితిని అంచనా వేయాల్సి వచ్చినప్పుడు మనము పావర్టీ లైన్ అనేది పేదరిక రేఖ అనేటువంటిది ఉంది. దానికి దిగువగా ఉన్నటువంటి వర్గాలని బిలో పావర్టీ లైన్ అని, ఎగువగా ఉన్నటువంటి వర్గాలని ఎబో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వారు అని చెప్తాము. సో ఈ పేదలలో కూడా ఇంకా అతి తక్కువ ఇంకా ఎక్కువ